ఖండించాల్సినటువంటి అహరోను ఏం చేస్తున్నాడు? ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క ఆత్మానుసారముగా నడిచేటువంటి దైవజనులు చాలాసార్లు మనల్ని క్రమపరచాలని ప్రయత్నం చేస్తారు. అవి మనకి ఇబ్బందిగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని ఇట్లాగే మాట్లాడుతూ ఉంటాడని చెప్పనని మనం అనుకోవచ్చు. ఖండించేటువంటి సేవకులు కరువైపోతున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. సరైనటువంటి మార్గాన్ని మనకు నిర్దేశాన్ని కలుగు చేసేటువంటి సేవకులను మనం ఈ దినాల్లో మనం చూడలేకపోతా ఉన్నాం. చాలాసార్లు అయ్యగారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎట్లాగుంటాయనంటే కొట్టినట్టే ఉంటాయి ఆ మాటలు. కానీ అవి మనం సరిచేయడానికే, మనం క్రమపరచడానికే. ఏదో ఎట్టకట్ట చేశారులే, వారే తెలుసుకుంటారులే అనేటువంటి ఆలోచన ఏమాత్రము కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడేటువంటి దైవజనులు చూస్తా ఊరుకునేటువంటి వారుగా ఉండరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనుషులకు నచ్చిన పరిచర్యను ఎవరు చేస్తున్నారు? అహరోను చేస్తూ ఉన్నాయి. మనుషులు ఇష్టాలను నెరవేర్చడానికి అహరోను వారి ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. సేవకుల్లో కూడా మనుషులు ఆలోచన ప్రకారంగా పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇదిగో దేవుని ఆలోచన ప్రకారంగా పరిచర్య చేసేవారు ఉంటారు. మనం ఏ మార్గంలో నడిస్తే మనకు ఆశీర్వాదమో సుస్పష్టముగా సూటిగా తెలియపరిచేటువంటి సేవకులే ఉంటారు. అలాగే మన ఆలోచన ప్రకారంగా మన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం మనం ఎక్కడ బాధపడతామోనని మన కొరకై పరిచర్య చేసేటువంటి సేవకులు కూడా ఉంటారు. ఇదిగో మోషే ఏమో సూటిగా సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ఈ మోషే తన యొక్క మాటలను పలుకుతూ ఉన్నప్పుడు ఇదిగో మోషే లేనటువంటి సమయంలో ప్రజలందరూ కోరుతున్నటువంటి కోరికను, అయ్యా ఇది తప్పు, ఇది సరైనది కాదు, ఇప్పటి వరకు నిన్ను నడిపించినటువంటి దేవుడు నీకు తెలియదా? ఆయనే కదా నిన్ను 6 నెలల మీద నడిపించింది, ఆయనే కదా నిన్ను ఆకాశం నుండి మన్నాను కురిపించింది, తెలియకుండానే ఈ అద్భుతములను నువ్వు చూస్తూ వచ్చావా అని ఖండించాల్సింది పోనిచ్చి ఈ అహరోను అనబడేటువంటి దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేర్చడం కోసం వారు పోగేసిన బంగారం అంతటిని కూడా పోగరతో కాల్చి దానంతటిని కూడా కరగబెట్టి ఒక దూడను తయారు చేసి ఆ దూడను వారు ముందు పెట్టుకొని వారు స్తుతిస్తూ వెళ్తూ ఉన్నారు.